హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం టెక్నికల్ ఎస్సీఓ గురించి అయితే తెలుసుకోబోతున్నాం గైస్. టెక్నికల్ ఎస్సీఓ అనేది ఏంటంటే ఎస్సీఓలో ఏంటంటే ఒక టైపు. ఈ టైప్ ఏంటంటే మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ఫౌండేషన్ లెవెల్. ఎప్పుడైతే మనకు ఫౌండేషన్ లెవెల్లో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందో అప్పుడేంటంటే మనకి ఏదైతే బిల్డ్ చేస్తామో అది స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? ఫౌండేషనే మనకు కరెక్ట్గా లేనప్పుడు ఏది మనమైతే బిల్డ్ చేయలేం, ఏది మనము క్రియేట్ చేయలేం. అదైతే మీకు తెలుసు కదా. సేమ్ అసలు టెక్నికల్ ఎస్సీఓలో అసలు ఫౌండేషన్ అనేది నేను ఎందుకు అంటున్నాను అంటే, ఈ టెక్నికల్ ఎస్సీఓ ఏదైతే ఉందో ఆ టెక్నికల్ ఎస్సీఓ అనేది ఏంటంటే ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏంటంటే మనము ఏదైతే ఒక వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ అనేది ఇండెక్స్ చేసుకోవడానికి కానీ అసలైన ఇండెక్స్ చేసుకోవడానికి, అలానే ఏంటంటే ఆ వెబ్సైట్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే అవన్నీ ఏంటంటే ఈ టెక్నికల్ ఎస్సీఓలో ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇక్కడే మనం ఏంటంటే దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఆ ప్రాసెస్ ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ కదా. ఎప్పుడైనా మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లం ఏంటి అని తెలిసినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే దెన్ అయితే మనము అప్ ఫ్రంట్కి అయితే వెళ్ళచ్చు, లేకపోతే వెళ్ళలేము కదా. అలానే ఏంటంటే ఎవరైతే ఎస్సీఓ చేస్తూ ఉంటారో ఆన్ పేజ్ చేస్తూ ఉంటారు, ఆఫ్ పేజ్ చేస్తూ ఉంటారు, లోకల్ ఎస్సీఓ చేస్తూ ఉంటారు, కానీ ఫైనల్గా టెక్నికల్ ఎస్సీఓని ఏంటంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే ర్యాంకింగ్స్ కోసం చేస్తూ ఉంటారు, కానీ టెక్నికల్ ఎస్సీఓలో ఒక ఇష్యూ ఉంటుంది. దాన్ని రిజాల్వ్ చేయకుండా ఆన్ పేజ్ చేసినా ఆఫ్ పేజ్ చేసినా ర్యాంకింగ్స్ అనేటివి ఎలా వస్తాయి? రావు కదా. కాబట్టి నేను టెక్నికల్ ఎస్సీఓ అనేది ఏంటంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్తున్నాను. ఓకేనా? ఈ టెక్నికల్ ఎస్సీఓ అనేది ఏంటంటే మన వెబ్సైట్ని గూగుల్లో ఇండెక్స్ చేయడానికి, మనం ఏంటంటే గూగుల్ ఏంటంటే ఇండెక్స్ చేయాలి అంటే గూగుల్ రోబోట్ అనేది మన వెబ్సైట్కి రావాలి. అలానే ఏంటంటే ఏదైనా కొత్త పేజెస్ కానీ కొత్త చేంజెస్ చేస్తుంటే అవన్నీ క్రాల్ చేసుకొని ఆ డేటాను అంతా తీసుకెళ్ళి ఏంటంటే గూగుల్ డేటా స్టోర్లో సెంటర్ ఉంటుంది కదా, దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే యూజర్ సెర్చ్ చేస్తాడో యూజర్ సెర్చ్ చేసినప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నాం ఆ రెండు మ్యాచ్ అయినప్పుడు దాన్ని అయితే రిజల్ట్స్ అయితే డిస్ప్లే అవుతాయి కదా. అలాంటప్పుడు ఏదైనా ఒక మనం పేజ్ యాడ్ చేసినాం, లేదా ఏదైనా ఒక పోస్ట్ చేసినాం, ఆ పోస్ట్ అనేది ఏంటంటే క్రాల్ అవ్వాలి అంటే గూగుల్ బోట్ అనేది అంటే వచ్చి ఆ డేటాను కలెక్ట్ చేసుకొని గూగుల్ డేటా సెంటర్లో అయితే స్టోర్ చేసుకోవాలి. అది అంతా చేయాలి అంటే గూగుల్కి ఏంటంటే తెలియాలి కదా మనం పోస్ట్ పెట్టామని. గూగుల్ ఏంటంటే వస్తుంది, మైట్ బి 24 అవర్స్లో రావచ్చు, లేకపోతే 1 డేలో 2 డేలో 3 డేస్లో రావచ్చు. కానీ ఏంటంటే ఎప్పుడైతే మనకి టెక్నికల్ ఎస్సీఓ గురించి తెలిసి ఉంటుందో మనం ఏంటంటే మాన్యువల్గా ఏంటంటే మన పోస్ట్ని ఏంటంటే ఇండెక్స్ అనేది చేయించుకోవచ్చు. ఓకేనా? ఎప్పుడైతే మనకి టెక్నికల్ ఎస్సీఓ అనేది తెలుస్తుందో అలాంటి ప్రాసెస్లో ఏంటంటే ఈ టెక్నికల్ ఎస్సీఓ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడైతే మీకు టెక్నికల్ ఎస్సీఓ ఎందుకు అని అయితే అర్థమైంది కదా. ఇండెక్స్ చేసుకోవడానికి, అలానే ఏదన్నా ఎర్రర్స్ ఉంటే అది ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేసి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సాల్వ్ చేసుకోవడానికి టెక్నికల్ ఎస్సీఓ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ టెక్నికల్ ఎస్సీఓలో ఏంటంటే మనమైతే కొన్ని ఆస్పెక్ట్స్, కొన్ని కాన్సెప్ట్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వాటిలో టెక్నికల్ ఎస్సీఓలో మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే పేజ్ స్పీడ్ గైస్. ఓకేనా? ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ అనేది ఎంత స్పీడ్తో లోడ్ అవుతుంది. గూగుల్ ఏంటంటే 0 నుంచి 100% వరకు ఏంటంటే మనకి స్కోర్ ఇస్తుంది, పర్సంటేజ్ ఇస్తుంది వెబ్సైట్కి. ఆ వెబ్సైట్ పర్సంటేజ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే ఆ పేజ్ అనేది, ఆ డొమైన్ అనేది అంత స్పీడ్గా లోడ్ అవుతుంది అనేసి. ఆ పేజ్ని ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని అయితే జస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇండివిజువల్ వీడియోతో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని అయితే ఒకసారి చూడమని అయితే నేనైతే మీకు రికమెండ్ చేస్తున్నాను. దెన్ అయితే మీకు అదైతే ఫస్ట్ వన్ పేజ్ స్పీడ్ ఎందుకు గైస్? ఎప్పుడైతే మీరే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఆ వెబ్సైట్ అనేది లోడింగ్ స్పీడ్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు మీరేం చేస్తారు? విసుగొచ్చేసి అయితే వెబ్సైట్ నుంచి అయితే ఎగ్జిట్ అవుతారు కదా. సేమ్ అలానే వెబ్సైట్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు వాళ్ళైతే ఒక వెబ్సైట్ విజిటర్ని అయితే గెయిన్ చేస్తారు కదా. అలా మీరు ఒక్కటే తీసుకుంటే వెబ్సైట్ అనేది ఏంటంటే ఎవరు ఓపెన్ చేసినా ఆ స్పీడ్తోనే ఉంటుంది. అప్పుడు ఎంతమంది అలా విసుగు చెంది వెబ్సైట్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి అయితే వెబ్సైట్ స్పీడ్ అనేది ఏంటంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దెన్ అయితే మనం సబ్మిట్ సైట్ మ్యాప్ .xml, అలానే ఏంటంటే robot.txt. ఇదేంటంటే సైట్ మ్యాప్ ఎక్స్ఎంఎల్ ఏంటి అంటే ఏదైతే మన పేజెస్ ఉన్నాయో, మన పోస్ట్స్ ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే హైరార్కీ ఉంటుంది. ఏది మెయిన్ పేజ్, ఆ మెయిన్ పేజ్లో ఏంటంటే సబ్ పేజెస్ ఏవి, ఆ సబ్ పేజెస్లో కేటగిరీస్ ఏంటి, ఆ కేటగిరీస్లో పోస్ట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఏంటంటే గూగుల్ ఏంటంటే డిఫరెంట్గా ఏంటంటే గూగుల్ డేటా సెంటర్లో అయితే స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? ఎందుకంటే యూజర్కి వెంటనే ఏంటంటే రిజల్ట్స్ ప్రొవైడ్ చేయడానికి
అది క్లియర్గా ఏంటంటే స్టోరేజ్ అయితే చేసుకుంటుంది. ఎప్పుడు స్టోర్ చేసుకుంటుంది అంటే ఎప్పుడైతే మనం సైట్ మ్యాప్ XML అనేది సబ్మిట్ చేస్తామో దెన్ అప్పుడు గూగుల్ రోబోట్కి అయితే అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఏదైతే ఇక్కడ చూస్తున్నామో ఈ విజువలైజేషన్ అన్నీ ఏంటంటే గూగుల్ ఏంటంటే చూడలేదు రోబోట్ అనేది. ఎప్పుడైతే అది కోడింగ్ లాంగ్వేజ్లో ఉంటుందో అప్పుడు మాత్రమే చూడగలుగుతుంది. ఆ కోడింగ్ లాంగ్వేజ్ ఈ సైట్ మ్యాప్ డాట్ XML మన వెబ్సైట్కి చేసినప్పుడు గూగుల్కి ఏంటంటే అర్థమవుతుంది. ఓకేనా. రోబోట్ డాట్ TXT ఏంటంటే ఏదైతే మనము కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటామో అప్పుడు ఏంటంటే రోబోట్ అనేది ఏంటంటే ఈ TXT ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు ప్రతిసారి ఏంటంటే రోబోట్ వచ్చి మన వెబ్సైట్లో ఏదైతే కంటెంట్ ఉందో అవన్నీ గ్రాబ్ చేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా. ఎవ్రీథింగ్ అయితే నేను లైవ్లో అయితే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో అయితే చూపిస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూసి మొత్తం అయితే నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. దెన్ ఇంకోటి మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే హెచ్టిటిపిఎస్ అంటే ఏంటంటే ఫస్ట్ అయితే HTTP గురించి అయితే తెలుసుకుందాం. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. HTTP అంటే ఎస్ అంటే ఏంటంటే సెక్యూర్ గైస్. ఎప్పుడైనా మీరు ఒక వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారా ఈ ఐప్యాడ్ ఉంది అంటే అది ఎస్ సింబల్ అనేది పర్చేస్ చేసి తన వెబ్సైట్కి యాక్టివేట్ చేసుకుంటే మాత్రం ఈ ఐప్యాడ్ అనేది కనిపిస్తుంది. లేకపోతే మీకు ఏంటంటే సంథింగ్ ఎర్రర్ సింబల్ అయితే చూపిస్తుంది. అదేంటంటే ఆ ఎర్రర్ సింబల్ వల్ల ఏంటంటే ఆ వెబ్సైట్ అనేది ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు ప్రొవైడ్ చేస్తారో ఆ వెబ్సైట్కి అది సెక్యూర్ కాదు అనేసి. ఎప్పుడైతే ఈ ట్యాబ్ పైన క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కనెక్షన్ ఈజ్ సెక్యూర్ అనేసి. ఎప్పుడైతే వాళ్ళు ఎస్ అనేది సెక్యూర్ అనేది తన వెబ్సైట్కి ఉండదో అప్పుడేంటంటే మీకు అక్కడ ఒక వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది ఈ వెబ్సైట్ అనేది సెక్యూర్ కాదు అని. సెక్యూరిటీ అయితే మీ వెబ్సైట్కి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. దాన్ని ఏమంటారంటే SSL సర్టిఫికెట్ అంటారు. అదేంటంటే మీరు ఏదైతే హోస్టింగ్ కానీ సంథింగ్ SSL సర్టిఫికెట్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి. అక్కడ పర్చేస్ చేసి మీరు లింకప్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. దెన్ ఇంకొకటి వచ్చేసి మొబైల్ ఫ్రెండ్లీ. ఈ మొబైల్ ఫ్రెండ్లీ అంటే ఏంటంటే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ వెబ్సైట్ ఏంటంటే మనకి డెస్క్టాప్లో ఓపెన్ చేసినప్పుడు, డెస్క్టాప్ మీన్స్ ఇన్ ది సెన్స్ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ వీటిలో ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతుంది. అదే వెబ్సైట్ని మనం మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మనకేంటంటే సంథింగ్ క్లమ్జీగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అనేది నెససరీ లేకుండా ఎక్కడ ఇన్ఫర్మేషను వేరు దగ్గర ఉండడం వల్ల ఏంటంటే యూజర్ ఏంటంటే అంత లైక్లీగా ఏంటంటే వెబ్సైట్లో ఎక్కువసేపు ఉండడానికైతే ఛాన్సెస్ ఉండదు. ఎక్కువసేపు ఉండట్లేదు అంటే అప్పుడు ఏంటంటే గూగుల్లో ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి ఎఫెక్ట్ అవుతాయి. దాంట్లో ఏంటంటే ఒకటి బౌన్స్ రేటు. ఎప్పుడైతే విజిటర్ అనే అతను తక్కువ టైం మన పేజ్లో స్పెండ్ చేస్తాడో అదర్ పేజ్కి వెళ్లకుండా సింగిల్ పేజ్లో స్పెండ్ చేసి తక్కువ టైంలో ఎగ్జిట్ అవుతాడో అప్పుడు ఏంటంటే బౌన్స్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయినప్పుడు ఏంటంటే మన ర్యాంకింగ్స్ అనేటివి ఏంటంటే తగ్గిపోతాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం ఏంటంటే తెలుసుకున్నప్పుడు మాత్రమే ర్యాంకింగ్స్ అనేటివి ఎక్కడ డిక్రీజ్ అవుతున్నాయో ఫైండ్ అవుట్ చేయగలం. ఒక్కటి మనకు తెలియకపోయినా ఏంటంటే ఎక్కడి నుంచి తగ్గుతున్నాయో మనకు తెలియదు. ఇవన్నీ మనమైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీఓ ఎగ్జిక్యూటివ్గా కానీ, ఎస్సీఓ అనలిస్ట్గా కానీ, డిజిటల్ మార్కెటర్గా కానీ ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు ప్రీవియస్ చెప్పాను కదా టెక్నికల్ SEOలో ఏంటి మనం ఏదైతే లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్ అన్నీ ఏంటంటే మనం మాన్యువల్గా ఇండెక్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇండెక్స్ చేసుకున్న తర్వాత మన వెబ్సైట్లో ఏంటంటే SEO చేసేటప్పుడు కొన్ని ప్రీవియస్ చేస్తుంటాం. ఒక 6 months బ్యాక్ కానీ 1 year 2 year 3 year 4 year బ్యాక్ చేసిన లింక్స్ ఏంటంటే కొన్ని బ్రోకన్ అవ్వచ్చు. ఎందుకంటే అన్ని వెబ్సైటు అలానే ఉండాలని లేదు కదా. వాళ్ళు ఎప్పుడైతే టైం పీరియడ్ అయిపోతే ఆ వెబ్సైట్ ఎక్స్పైర్ అయిపోతుంది, ఆ వెబ్సైట్ వర్కింగ్ అవ్వదు. అప్పుడు ఏంటంటే అవన్నీ ఏంటంటే బ్రోకన్ లింక్స్ కింద వస్తాయి. ఆ బ్రోకన్ లింక్స్ అన్నీ ఏంటంటే మనం వెబ్సైట్కి లింకప్ అయినవి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫైండ్ అవుట్ చేసేటివన్నీ ఏంటంటే మనం టెక్నికల్ SEOలో చూసుకోవచ్చు. అలానే ఏంటంటే స్పామ్ స్కోర్ ఉండేటువంటి లింక్స్ అన్నీ ఏంటంటే మన వెబ్సైట్కి రిమూవ్ చేసుకోవడం వల్ల మన వెబ్సైట్ ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఉంటుంది. డెడ్ లింక్స్, బ్రోకన్ అన్న డెడ్ లింక్స్ అన్న ఒకటే, ఇవైతే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఈ టెక్నికల్ SEO ద్వారా. స్పామ్ స్కోర్ ఎక్కడ చెక్ చేసుకోవాలి ఏంటి అని అయితే ప్రీవియస్ మోజ్ వీడియో అయితే ఒకటి ఉంటుంది, మోజ్ టూల్ బార్ అనేసి. దాంట్లో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను డొమైన్ అథారిటీ గురించి, పేజ్ అథారిటీ గురించి, అలానే ఏంటంటే స్పామ్ స్కోర్ గురించి. ఈ వీడియో అయితే ఒకసారి అయితే చూడడానికి కూడా ప్రయత్నించండి, మన ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది. అలానే ఏంటంటే ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో ఆ ఎర్రర్స్ అన్నీ ఏంటంటే మన టెక్నికల్ SEOలో అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు.
అలానే ఏంటంటే ఏదైతే పేజెస్ మన వెబ్సైట్లో ఉన్నాయో ఆ పేజెస్ అనేటివి గూగుల్లో సరిగా డిస్ప్లే అవ్వకపోవడం కానీ, లేకపోతే ఆ పేజెస్ అనేది బ్రోకెన్ అవ్వడం వల్ల కానీ ఆ పేజ్ అనేది ఏంటంటే 404 పేజ్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఆ పేజెస్ అన్నీ ఎక్కడ ఫైండ్ అవుట్ చేసి వాటిని మనం సార్ట్ అవుట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే లైవ్ ఇంప్లిమెంటేషన్లో అయితే నేను మీకు చూపిస్తాను. వెయిట్ చేయ సెకండ్. ఓకేనా? మీరేంటంటే సింప్లీ గూగుల్ సెర్చ్ కన్సోల్ అని అయితే సెర్చ్ చేయండి. ఓకేనా? సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా? గూగుల్ సెర్చ్ కన్సోల్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైటే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఆ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయడానికి అయితే చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇంటర్ఫేస్లో ఏంటంటే స్టార్ట్ నౌ పైన అయితే క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత అయితే మీరు ఏదైతే మెయిల్ ఐడి వెబ్సైట్కి లింక్ అప్ అయి ఉంటారో ఆ మెయిల్ ఐడితోనే గూగుల్ సెర్చ్ కన్సోల్లో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వేరే మెయిల్ ఐడితో లాగిన్ అయితే మనకి డేటా అనేది ఎక్కడ కనిపిస్తుంది? కనిపించదు కదా. కాబట్టి మీరు ఏదైతే వెబ్సైట్ అనేది గూగుల్ సెర్చ్ కన్సోల్తో లింకప్ చేసి ఉంటారో, గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి కూడా నేను ప్రీవియస్ అయితే వీడియో చేశాను. ఇక్కడ చూసినట్లయితే మీకు ఫస్ట్ అయితే గూగుల్ సెర్చ్ కన్సోలే చేశాను. ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. ఓకేనా? చూసిన తర్వాత ఈ డాష్ బోర్డ్ అయితే మీకు వస్తుంది. ఈ డాష్ బోర్డ్లో ఏంటంటే మీకు ఎవ్రీథింగ్ మీ వెబ్సైట్కి బ్యాక్ ఎండ్కి డేటా అనేది ఏంటంటే ఇక్కడికి పాస్ అవుతూ ఉంటుంది. అసలు ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, అసలు సిటిఆర్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్. సిటిఆర్ అంటే ఏంటంటే క్లిక్ త్రూ రేట్ అంటాం. ఏదైతే మనకి క్లిక్స్, ఇంప్రెషన్స్, ఎన్ని ఇంప్రెషన్స్కి ఎన్ని క్లిక్స్ వచ్చినాయో దాన్ని పర్సంటేజ్ చేసి సిటిఆర్లో అయితే మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? ఇక్కడేంటంటే నేను మీకు ప్రీవియస్ చెప్పినాను కదా, ఏదైనా ఒక పోస్ట్ కానీ ఒక పేజ్ కానీ కొత్తగా యాడ్ చేసినప్పుడు దాన్ని మాన్యువల్గా మనము ఎలా ఇండెక్స్ చేయించుకోవాలి అంటే మీ వెబ్సైట్లో ఏదైతే పేజ్ పోస్ట్ చేసిన తర్వాత పోస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత ఫైనల్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, ఆ యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకోండి. ఓకేనా? కాపీ చేసి అయితే పెట్టుకోండి. ఓకేనా? ఏ యూఆర్ఎల్ ఉన్నాయి, నాట్ ఓన్లీ డొమైన్, మీకు ఏదైతే యూఆర్ఎల్ ఉందో లేకపోతే ఏదైతే పోస్ట్ యూఆర్ఎల్ కానీ పేజ్ యూఆర్ఎల్ కానీ ఉందో అది మీరు కొత్తగా పబ్లిష్ చేసినప్పుడు అదేంటంటే వెంటనే ఇండెక్స్ అవ్వాలి అంటే ఆ యూఆర్ఎల్ని తీసుకోరండి. తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఎక్కడైనా సెర్చ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినా అది ఇక్కడికే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీది పేస్ట్ చేసి సెర్చ్ పైన అయితే ఎంటర్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రిట్రైవింగ్ డేటా ఫ్రమ్ గూగుల్ ఇండెక్స్ అని ఉంది కదా, మనం ఏదైతే డేటా అనేది మన వెబ్సైట్లో పబ్లిష్ చేసామో అదేంటంటే గూగుల్లో ఇండెక్స్ అవ్వడానికైతే ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఏంటంటే గూగుల్ ఇండెక్స్ చేయడానికి ఏంటంటే రోబోట్ వచ్చి వెంటనే మన పేజ్ని కానీ పోస్ట్ని కానీ ఇండెక్స్ చేస్తుంది. ఓకేనా? మనమైతే రిక్వెస్ట్ అయితే పంపిస్తాము. మనకేంటంటే నార్మల్ టైం కన్నా ఏంటంటే ఇది త్వరగా ఇండెక్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఎప్పుడు మనం ఇండెక్స్కి పంపించాము, రిక్వెస్ట్ చేసాము, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వెయిట్ ఏ సెకండ్. ఓకేనా? ఇదైతే ఇన్స్పెక్షన్కి అయితే పంపించాము. పంపించిన తర్వాత ఇక్కడ చూసారా యూఆర్ఎల్ ఈజ్ నాట్ ఇన్ గూగుల్ అని వచ్చింది కదా, నో ఇష్యూ, మీరైతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? లాస్ట్ క్రాల్ ఎప్పుడు అది కూడా డిస్ప్లే అయ్యింది చూసారా. దెన్ మీరేం చేయాలంటే ఇక్కడ టెస్ట్ లైవ్ యూఆర్ఎల్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఎప్పుడైతే టెక్స్ట్ లైవ్ యూఆర్ఎల్ అని క్లిక్ చేస్తారో దెన్ అయితే మీకు ఏదైతే పేజ్ యూఆర్ఎల్ కానీ పోస్ట్ యూఆర్ఎల్ ఉంటుందో వెంటనే ఇండెక్స్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఎలా అయితే మనము పేజ్ ఇండెక్స్ని అయితే పేజ్ యూఆర్ఎల్ని కానీ పోస్ట్ యూఆర్ఎల్ని కానీ గూగుల్లో అయితే ఇండెక్స్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా కొన్ని ఉన్నాయి, అదైతే నీకు చెప్తాను. ఎర్రర్స్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే అవి ఎక్కడ డిస్ప్లే అవుతాయి, అలానే ఏంటంటే మీ లింక్స్ అన్నీ ఎక్కడ డిస్ప్లే అవుతుంది, అసలు సైట్ మ్యాప్స్ అన్నీ ఎక్కడ డిస్ప్లే అవుతుంది, ఇవన్నీ అయితే మీకు సింపుల్గా అయితే ఓవర్ వ్యూ అయితే చూపిస్తాను. వెయిట్ చేసే సెకండ్. ఓకేనా? అదైతే టెక్స్ట్ లైవ్ యూఆర్ఎల్ అయిన తర్వాత అయితే మీకైతే సక్సెస్ అయిన అయితే వస్తుంది. ఓకేనా?
దెన్ మీకు ఇక్కడైతే సైట్ మ్యాప్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సైట్ మ్యాప్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేశారు అంటే మీకు సైట్ మ్యాప్ అనేది సక్సెస్ అయ్యిందా లేదా అని అయితే ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసారా ప్రీవియస్ అయితే సైట్ మ్యాప్ ఎలా సబ్మిట్ చేయాలో అది కూడా ఏంటంటే ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, మీకు ఏదన్నా ఎర్రర్స్ ఉంటే ఇక్కడైతే మీకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా, నో ఇష్యూస్ డిటెక్టెడ్. అలానే ఏంటంటే మీకు ఏదైతే లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్ అన్నీ ఇక్కడ ఏదైతే లింకింగ్ పేజెస్ ఎక్స్టర్నల్ పేజ్తో ఏదైతే లింక్స్ అన్నీ మీ పేజ్కి ఎన్ని లింక్స్ అనేటివి ఎక్స్టర్నల్ లింక్స్ వచ్చున్నాయో అవన్నీ ఏంటంటే ఇక్కడ ఎన్ని లింక్స్ వచ్చున్నాయో డిస్ప్లే చేస్తుంది. అలానే ఏదైతే లింకింగ్ సైట్స్ ఉన్నాయో అవన్నీ ఎక్కడ డిస్ప్లే చేస్తుంది. ఏదైతే లింకింగ్ టెక్స్ట్ ఉందో మీరు టెక్స్ట్కి లింక్ చేశారు అంటే ఆ టెక్స్ట్ అంతా ఇక్కడ డిస్ప్లే చేస్తారు. టాప్ టెక్స్ట్ ఏదైతే లింక్ చేస్తున్నారో. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే ఇంటర్నల్ లింకింగ్స్. ఇంటర్నల్ లింకింగ్ అంటే ఏంటి, ఏదైతే మన వెబ్సైట్ని మన వెబ్సైట్తోనే లింక్ చేస్తామో దాన్ని ఇంటర్నల్ లింకింగ్. మీకు 2 వెబ్సైట్స్ ఉండొచ్చు, కానీ 2 వెబ్సైట్కి వేరే ఆ 2 వెబ్సైట్ లింక్ చేసేదాన్ని ఇంటర్నల్ లింకింగ్ అంటారు. ఒక వెబ్సైట్లో ఉన్న పేజ్ని ఇంకొక పేజ్కి లింక్ చేసేదాన్ని ఇంటర్నల్ లింకింగ్ అంటారు. ఓకేనా, ఎక్స్టర్నల్ లింకింగ్ అంటే మీ వెబ్సైట్ని ఇంకొక వెబ్సైట్తో కానీ లేకపోతే ఇంకొక వెబ్సైట్ పేజ్తో లింక్ చేసేది ఎక్స్టర్నల్ లింకింగ్ అంటారు. ఓకేనా, అర్థమైందా? దెన్ ఈ వీడియో అయితే మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి కూడా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. దెన్ అయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇన్డెప్త్గా రియల్ టైమ్గా నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.